కాలిగ్రఫీ నా ఆటోబయోగ్రఫీ అని గర్వంగా చాటి చెప్పుకుంటున్న మొట్టమొదటి అక్షర శిల్పి నవకాంత్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. కాలిగ్రఫీ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు మీ నేపథ్యం ఏంటి? స్కూల్ ఏజ్లో పక్కా నేమ్ డిజైన్ చేసేవాడిని. నాకు ఇంకా వేరే ఆప్షన్, వేరే ఆడుకోవడం కానీ అలాంటివి ఏది చేయలేదు చిన్నప్పుడు. చేసి అది నా ఇంట్రొడక్షన్. లెటర్స్కి నాకు ఇంట్రడ్యూస్ అయింది అప్పుడు. మీరు మాస్క్ పైన ప్రింట్స్ అయి ఉండొచ్చు, ఫోన్ కేసెస్ అయి ఉండొచ్చు, ఇలా మల్టిపుల్ థింగ్స్ పైన అయితే మీరు ఇలా మీ ఆర్ట్ ని ప్రెజెంట్ చేశారు బ్యూటిఫుల్లీ. సో ఆ ఐడియా ఎలా? కరోనా టైంలో చాలా డిజైన్ చేశాను. మాస్క్ పైన కూడా మన డిజైన్ ఉండాలి, అంటే తెలుగు అక్షరాలతో ఏదైనా ఆర్ట్ ఉండాలి, లేకుంటే మన పేరు ఉండాలి. ఎప్పుడైనా మీకు స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనిపించలేదా? ఎందుకంటే మీరు దీన్ని కూడా ఒక విధంగా చూసుకుంటే ఒక బిజినెస్ లాగా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా థాట్ వచ్చింది? ప్లానింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ చేస్తాను. ఇప్పటి వరకు పాకెట్ బుక్స్ చేశాను, హ్యాంగింగ్స్ చేస్తున్నాను, బ్యాడ్జెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు, తెలుగును ప్రమోట్ చేయాలని దేశ భాషలందు తెలుగు లెస్ అనేది ఎక్కువ ప్రమోట్ చేస్తాను. ఫీల్డ్ లో ఇప్పుడు మీకు మంచి గుర్తింపు ఉందంట. తెలుగు స్టేట్స్ లో మనం ముఖ్యంగా చూసుకుంటే తెలుగు వచ్చినా కూడా మాట్లాడే వాళ్ళు తక్కువ. ఇప్పుడు నేను జనరల్ గా వర్క్ షాప్స్ చేస్తుంటాను. తెలుగు హెడ్డింగ్ తెలుగు కాలిగ్రఫీ వర్క్ షాప్ అని పెడతాను. వచ్చే వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే తెలుగు వాళ్ళ పేరు రాయడం రాదు. ఉత్సవంకి మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఈ ఉత్సవం అనే మూవీ ఏంటంటే నాటకాల రిలేటెడ్ కాన్సెప్ట్తో ఉన్న మూవీ. వాళ్ళు అప్పుడు అప్రోచ్ అయ్యారనమాట, నీకేమైనా ఐడియా ఉందా అని. సమ్ టైటిల్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో అన్ని నాటకాల రిలేటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే లంకా దహనం అని, శ్రీకృష్ణుడు గురించి కానీ, రామలక్ష్మణుడు వాళ్ళ జర్నీ కానీ, ఇలా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి చేశానన్నమాట. నమస్తే, వెల్కమ్ టు HCU TV. నేను మీ అమూల్య. తెలుగు ఓనమాలే అతని ఆనవాలు, తెలుగు అక్షరమాలే అతను కోరుకునే స్వర్ణమాల. కాలిగ్రఫీ నా ఆటోబయోగ్రఫీ అని గర్వంగా చాటి చెప్పుకుంటున్న మొట్టమొదటి అక్షర శిల్పి నవకాంత్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఇక ఈ ఆల్ఫాబెట్ ఆర్కిటెక్ట్ని అడిగి కాలిగ్రఫీ గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం నవకాంత్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నాను. ఓకే. సో ముందుగా అసలు కాలిగ్రఫీ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు మీ నేపథ్యం ఏంటి చెప్పండి. నాది ప్రాపర్ వచ్చేసి ఆత్మకూరు, వనపర్తి జిల్లా. నేను చిన్నప్పటి నుంచి కాలిగ్రఫీ అంటే లెటరింగ్ అనేది ఇంట్రెస్ట్. అంటే చిన్నప్పుడు నాకు 2 సిస్టర్స్ ఉన్నారు. ఆ సిస్టర్స్కి స్కూల్ ఏజ్లో నోట్బుక్స్ ఉంటాయి కదా, నోట్బుక్స్లో ఫస్ట్ పేజ్ మనం నేమ్, క్లాస్ అని రాసుకుంటాం కదా. ఆ రాసేది ప్రతి నోట్బుక్, వాళ్ళు ఉన్న స్కూలింగ్ ఏజ్లో ఉన్న ప్రతి నోట్బుక్లో చిన్నప్పుడు నేను స్కూల్లో ఉండేవాడిని కదా, అప్పుడు ఆ స్కూల్ ఏజ్లో పక్కా నేమ్ డిజైన్ చేసేవాడిని. నాకు ఇంకా వేరే ఆప్షన్, వేరే ఆడుకోవడం కానీ అలాంటివి ఏది చేయలేదు చిన్నప్పుడు. జస్ట్ మా ఫాదర్ వస్తున్నారంటే బుక్స్ తీసి బెడ్ కింద పెట్టేవాడిని, లేదంటే మిగతా టైం అంతా రోజుకు కనీసం ఒక 1 అవర్ ఒక నేమ్ డిజైన్ చేసేవాడిని. అప్పట్లో ఉన్న మనకు స్కెచెస్ తప్ప వేరే ఏం టూల్స్ లేవు కదా. ఆ ఉన్న టూల్స్ తోటే ఏది మనకు ఆర్ట్ అంటే తెలియదు. స్కూల్ ఏజ్లో మనకు ఎక్కువ ఆర్ట్ అవన్నీ ఏమంటారు మనకు నేర్పించారు ఎక్కువ నా టైంలో. కానీ నేను ఏం చేసేవానంటే ఉన్న స్కెచెస్ తోటే వాళ్ళ నేమ్స్ డిజైన్ చేసేవాడిని. మా సిస్టర్ ప్రతి నోట్బుక్లో ఇప్పటికీ ఫైల్ ఉందన్నమాట. కనీసం ఒక 100 డిజైన్స్ ఉంటాయి. ఆ ఏజ్లో చేసి అది నా ఇంట్రొడక్షన్. లెటర్స్కి నాకు ఇంట్రడ్యూస్ అయింది అప్పుడు. అలాగే కంటిన్యూ అయ్యే స్టేజ్లో బీటెక్ చేశాను. అంటే ఇంట్లో ఆర్ట్స్ అవన్నీ అంటే అడిగాను, ఒప్పుకోలేదు. కాబట్టి బీటెక్ చేశాను. బీటెక్ చేసే టైంలో నాకు చిన్నప్పటి నుంచి ఉండే ఇంట్రెస్ట్తో మామూలుగా మనకు కోటిలో సెకండ్ హ్యాండ్ బుక్స్ దొరుకుతాయి. అన్ని బుక్స్ దొరుకుతాయి. ప్రతి సండే ఒక మార్కెట్ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ బుక్స్ దొరికే మార్కెట్, అబిట్స్ దగ్గర ఒక మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో ఒక బుక్ చూశానన్నమాట. అక్షరాకృతి అనే ఒక బుక్, అచ్యుత్ పాలవ్ గారు అని ఉంటారు. ఆ బుక్ చూసిన తర్వాత అప్పటి వరకు నాకు కాలిగ్రఫీ అంటారని కూడా తెలియదు. ఏదో నేను ర్యాండమ్గా నేమ్స్ రాసుకుంటూ ఫైలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆ బుక్ చూసిన తర్వాత అప్పుడు తెలిసింది, ఓహో నేను చేసేది సంథింగ్ రిలేటెడ్ టు కాలిగ్రఫీ అనే వర్డ్ ఉంది, ఒక టెర్మినాలజీ ఉంది, ఒక కోర్స్ ఉంది, ఒక ఆర్టిస్టులు ఉన్నారు, అదొక ఆర్ట్ స్ట్రీమే ఉందని అప్పుడు తెలుసుకున్నాను. జస్ట్ ఆ బుక్ చూసిన వెంటనే ఫిక్స్ అయ్యాను అనమాట. దిస్ ఈజ్ సంథింగ్ మనకు సెట్ అయ్యేదని అప్పుడు అర్థమైంది. తర్వాత జస్ట్ ఆ బుక్లో ఉన్న ఆథర్ పేరు, అడ్రస్ చూసి ముంబైకి వెళ్ళిపోయాను. ముంబై గురించి ఏమీ తెలియదు.
అబ్బో! కాలిగ్రఫీ అంటే తెలీదు. ఆ పర్సన్ ఎవరో తెలీదు. జస్ట్ నెక్స్ట్ 2 డేస్‌లో ట్రైన్ బుక్ చేసుకొని ఫస్ట్ ఏంటో కనుక్కుందామని జస్ట్ అడ్రెస్ చూసి ముంబైకి ఫస్ట్ టైమ్ వెళ్ళాను. ఒక ఫ్రెండు తీసుకొని వెళ్ళాను నేను. వెళ్ళి అక్కడెళ్ళిన తర్వాత ఒక కోర్స్ ఇంగ్లీష్ కాలిగ్రఫీ, రోమన్ కాలిగ్రఫీ అని ఒక కోర్స్ ఉంటుంది. ఒక 3, 4 మంత్స్ కోర్స్ ఉంటుందని తెలుసుకొని ఇంట్లో ఏదో విధంగా ఒప్పించి ఎళ్లి కోర్స్ జాయిన్ అయిపోయాను. ఇంగ్లీష్ కాలిగ్రఫీ నేర్చుకున్నా. నేర్చుకున్న టైంలో ఇంగ్లీష్ కాలిగ్రఫీ అంటే కొన్ని వందల్లో ఉన్నారు ఇంగ్లీష్ చేసేవాళ్ళు. అక్కడ నేర్చుకునే టైంలోనే నేను ఎగ్జిబిషన్స్ వాళ్ళు ఇట్స్ ఏమంటారు బాగా పాపులర్ పర్సన్ తను. నేను నేర్చుకున్న పర్సన్ ఇప్పుడు రీసెంట్‌గా పద్మశ్రీ గూడా వచ్చిందనమాట. కాలిగ్రఫీలో పద్మశ్రీ వచ్చింది తను. హిస్ నేమ్ ఈస్ అచ్యుత్ పాలవ్ గారనమాట. ఆయన బుక్ చూసే నేను ముంబైకెళ్ళాను. ఆ యెళ్ళే టైంలో తను రెగ్యులర్‌గా ఎగ్జిబిషన్స్ చేసేవాళ్ళు. అంటే మహారాష్ట్రలో కొల్లాపూర్, ముంబై అలాంటి ప్లేస్. ఆ ఎగ్జిబిషన్ ఆహ్, చుట్టూ తిరిగే టైంలో అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. కాలిగ్రఫీ అంటే తమిళ్‌లో ఉండింది, మలయాళంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాలిగ్రాఫర్స్ అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగులో లేదు. తెలుగులో లేదని జస్ట్ నేను ముంబై నుంచి ఒక 3, 4 మంత్స్ అక్కడ స్టే చేసి రిటర్న్ వచ్చే టైంలో ఆ ట్రైన్‌లోనే ఫిక్స్ అయిపోయాననమాట. నేను ఇంగ్లీష్ చేయకూడదింక. ఐ షుడ్ డూ తెలుగు. తెలుగు కాలిగ్రఫీయే ఇప్పుడు నెక్స్ట్ నేను చేసేది ఏదన్నా అదే అని ఫిక్స్ అయిపోయాను నేను. ఏదన్నా ఉండని, ఏమైనా ఉండని. అప్పుడు రిటర్న్ వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ అనమాట. తెలుగు లెటర్స్‌తో ఏమేమి చేయొచ్చు. అలా చేస్తూ కొన్ని ఇయర్స్ వరకు అలాగే ర్యాండమ్‌గా అంటే చేసుకుంటూ మీ వెళ్ళిపోయాను. ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ బీటెక్. ఓకే. బీటెక్ జేసిన తర్వాత బీటెక్ నుంచి ఇక్కడ ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సొచ్చిందంటే, ఒక టైంలో థింక్ చేశాననమాట. అంటే ఏది మనకు బీటెక్ చేశాను గానీ, నాకంత ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎక్సైటింగ్ అనిపియలేదు నాకు. ఓకే. ఆ ఫీల్డే ఎక్సైటింగ్ అనిపివ్వలేదు. అంటే బీటెక్ తర్వాత మీరు వేరే ఏ జాబ్ చేయకుండా ఏది డైరెక్ట్‌లీ డైరెక్ట్ కాలిగ్రఫీలోకొచ్చారు. కాలిగ్రఫీకొచ్చేసాను. హ్మ్. డైరెక్ట్ అంటే మధ్యలో ఈ కాలిగ్రఫీలోనే టీచింగ్ చేశాను కొన్ని ఇయర్స్. ఓకే. ఆ టీచింగ్ టీచింగ్ చేసి ఇన్ ద సెన్స్ అంటే స్కూల్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాలేజెస్‌లో గూడా. ఓకే. స్కూల్స్ అండ్ కాలేజెస్. హ్మ్. చేసే టైంలో ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేశాను. హ్మ్. ఆర్ట్ ఎగ్జిబిషన్స్ ఇలా నేను ముంబైలో కాలిగ్రఫీ ఎగ్జిబిషన్ చూసానని చెప్పాను గదా! హ్మ్. అలాంటి ఎగ్జిబిషన్స్‌లో తెలుగు పెట్టడం స్టార్ట్ చేశాను. హ్మ్. తెలుగు వర్క్ పెట్టడం స్టార్ట్ చేశాను. హ్మ్. అలా కొన్ని ఇయర్స్ పెట్టే టైంలో మనకు జనాలకు ఇంకా ఎవరికీ తెలియదు. ఇట్లా హ్మ్. కాలిగ్రఫీ తెలుగులో చేస్తారు అని కూడా తెలీదు. హ్మ్. ఆ టైంలో ఇన్ 2008 ఆ టైంలో ఒక్కసారి సౌత్ కొరియా ఛాన్స్ వచ్చింది. ఓకే. సౌత్ కొరియాలో ఎగ్జిబిట్ చేశాను. హ్మ్. ఎగ్జిబిట్ చేసిన తర్వాత ఫేస్‌బుక్ పోస్ట్ అలా పెడతాం గదా! పెట్టిన హ్మ్. తర్వాత సమ్‌వన్ లైక్ నా టీచర్ అనమాట. తను ఆ పోస్ట్ చూసి మీడియాకి చెప్పాడనమాట. ఓకే. మీడియా న్యూస్‌కెళ్తే ఇప్పుడు ఆత్మకూరులోనే ఉన్నానప్పుడు. హ్మ్. ఇంట్లో ఉన్నప్పుడు ఒకేసారి సడెన్‌గా 7 ఛానెల్స్ వచ్చాయన్నమాట ఇంటికి. ఓకే. ఈ అన్ని ఛానెల్స్ వచ్చాయి. హ్మ్. అప్పటి వరకు మా ఫాదర్‌కి ఏంటంటే మనకు ఒకటే బాబుననుకోండి. హ్మ్. అప్పటి వరకు ఏంటంటే ఏదో తనకు నచ్చింది చేసుకుంటున్నాడు అనే ఫీల్‌లోనే ఉన్నాడు. హుహు. వాళ్ళకు మా ఫాదర్‌కి ఏందంటే కొంచెం సాఫ్ట్‌వేర్‌లో ఎళ్ళుంటే బాగుండిందని హ్మ్. ఎవరికైనా పేరెంట్స్‌కి ఉంటుంది కదా! సెటిల్ అయ్యి హ్మ్. కొంచెం ఇదేంటంటే నేను చేసే హార్డ్ వర్క్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ముందు నుంచైనా ఉంది అనమాట. సాఫ్ట్‌వేర్ చేసుంటే బాగుండు అని. హ్మ్. ఇప్పటికీ మా మదర్ అంటుంటారని. హ్మ్. అప్పుడు ఆ న్యూస్ ఛానెల్ వచ్చిన రోజు ఏమంటారు రిపోర్టర్స్ అందరూ వచ్చేసరికి మా ఫాదర్ షాక్. ఏంటి ఇంత సడెన్‌గా ఇంతమందొస్తున్నారని. అప్పుడు ఒక మాట అన్నాడని నాకు రిపోర్టర్స్ చెప్పారండి. హ్మ్. నేను ఇన్ని రోజులు ఏదో పిచ్చి గీతలు గీసుకుంటున్నాడు అనుకున్నాను. అంటే దీనిలో ఇంత ఆర్ట్ ఉంది. దీనికి ఇంత ఆహ్, క్రేజ్ ఉంది. లేకుంటే ఇది సంథింగ్ డిఫరెంట్ అని అప్పుడు తెలుసుకున్నాడండి. హ్మ్. అది ఇప్పటివరకు నేను అనుకున్న దానిలో బెస్ట్ కాంప్లిమెంట్ కింద తీసుకుంటాను. హ్మ్. ఫాదర్ నచ్చిందంటే సంథింగ్ హ్మ్. వాళ్ళు ఎక్సైట్ అయితే వాళ్ళు హ్యాపీ గదా! యెస్. సో, అంటే ఏదన్నా స్పెసిఫిక్‌గా ఒక ట్రైనింగ్ గాని, కోర్స్ గాని చేసారా కాలిగ్రఫీకి సంబంధించి? ఇంగ్లీష్ కాలిగ్రఫీ చేశాను. తెలుగు గురించి. తెలుగు చేయలేదు. తెలుగు నా ఓకే. ఓన్‌గా ఓహ్! ఎప్పుడైతే ముంబై నుంచి రిటర్న్ అయ్యి వచ్చానో అప్పుడే ఫిక్స్ అయిపోయాను. హ్మ్. తెలుగులో చేయాలి. తెలుగులో మనకేంటంటే ఇప్పుడు అదర్ లాంగ్వేజ్ తీసుకున్నారు. ఇస్లామిక్, అరబిక్ హ్మ్. గాని, దేవనాగరి అని ఉంటుంది గదా! హ్మ్. ఇవన్నిటికి మనకు హిస్టరీ ఉంది. హ్మ్. ఇప్పుడు ఇస్లామిక్ కాలిగ్రఫీ అవి తీసుకుంటే 300 ఇయర్స్ హిస్టరీ ఉంటుంది. హ్మ్. ఉర్దూ కాలిగ్రఫీ మన తెలుగులో ఏం లేదు. మనకున్న రిఫరెన్స్ ఓన్లీ స్టోన్స్ పైనే. హ్మ్. ఒకప్పుడు పాతకాలంలో రాజులు అశోకుడు చేసిన స్టోన్ ఎన్‌కార్వింగ్స్ ఉంటాయి. హ్మ్. అప్పట్లో అవే మనకు రిఫరెన్స్. హ్మ్. మనకంటూ పర్టిక్యులర్ కాలిగ్రఫీ స్క్రిప్ట్ లేదు. ఏమి హ్మ్. లేదు. కాబట్టి నేనేం చేశానంటే మనకున్న టూల్స్‌తో ఇప్పుడు కాలిగ్రఫీ అంటే అందరూ ఏమనుకుంటారంటే నిబ్స్, పెన్ సెపరేట్స్ ఉంటాయి. హ్మ్. థిన్ కాకుండా థిక్ నిబ్స్ ఉంటాయి హ్మ్. అని అని అంటారు గదా! సో, మీరు ఎటువంటి పెన్స్ యూజ్ చేస్తారు? నార్మల్ నార్మల్ పెన్స్? జనరల్ పెన్స్‌తో ఏమేమి చేయొచ్చనేది ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాను. ఓకే. జనరల్ థిన్ మోనోలైన్ అంటారు. అంటే హ్మ్. సింగిల్ లైన్.
థిక్ థిన్ కాకుండా సింగిల్ లైన్తో ఏమేమి చేయొచ్చు అనేది తెలుగు లెటర్స్తో నాకు ఎంత వీలైతే అంత ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వచ్చాను. సో నేను మీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ చూసినప్పుడు Okay. నన్ను ఒక్క థింగ్ అట్రాక్ట్ చేసింది అనమాట. ఉమ్, మీరు లెటర్స్ తో ఉమ్, పోర్ట్రేట్స్ గీశారు. అవును. అంటే ఎస్పెషల్లీ అక్కడ రేవంత్ రెడ్డి గారి పోర్ట్రేట్ చూసాను, కేటీఆర్ గారి పోర్ట్రేట్ చూసాను. సో ఇలా చాలా మంది పోర్ట్రేట్స్ అయితే మీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ లో నాకు కనపడింది. ఉమ్, అసలు అంటే జనరల్ గా ఇప్పుడు తెలుగు కాలిగ్రఫీ వచ్చింది అంటే నార్మల్ గా లెటర్స్ తో నేమ్స్ రాయడము ఉమ్. ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఇలా పోర్ట్రేట్స్ గీయాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే నేను చేసేది లెటరింగ్ కదా, లెటర్స్తో ఆర్ట్. దాన్ని ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది థింక్ చేసి 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 పోర్ట్రేట్లో కూడా ఇప్పుడు వాళ్ళ నేమ్ మీరు ఉన్నారనుకో, మీరు అమూల్య అన్నారు, మీ ఫేసే అమూల్య అనే పేరుతో రాస్తే అది ఒక డిఫరెంట్ ఆర్ట్ కిందకి వచ్చేసింది. అలా లేకుంటే కంప్లీట్ తెలుగు లెటర్స్ అన్ని లెటర్స్ వాడి చేయొచ్చు అనే ఐడియా అప్పుడు వచ్చింది. ప్లస్ ఈ నేమ్ ఆర్ట్ కూడా ఎక్కువ చేస్తుంటాను అన్నమాట. ఎందుకంటే మన పేరు మనకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అలా డిజైన్ చేసి మీకు తగ్గట్టు మీ థీమ్ తగ్గట్టు అలా డిజైన్ చేసి చేయడం, నేమ్ ఆర్ట్ కానీ లేకపోతే పోర్ట్రేట్స్ కానీ ఇలా దానిలోనే లోగోస్, హ్యాండ్ రిటర్న్ లోగోస్ చేస్తాను ఎక్కువ. హ్యాండ్ రిటర్న్ లోగోస్, ఇట్లా కస్టమైజ్ గిఫ్ట్స్, ఇలా ఏది వీలవుతే లెటర్స్తో ఏమేమి చేయొచ్చో అన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వచ్చానండి. ఇంకొక విషయం నన్ను ఏది అట్రాక్ట్ చేసిందంటే కరోనా టైంలో అనుకుంటా మీ అవును, ఇన్స్టాగ్రామ్ అవును. హ్యాండిల్స్ లో ఆ, మీరు మాస్క్ పైన ప్రింట్స్ అయి ఉండొచ్చు, ఫోన్ కేసెస్ అయి అవును. ఉండొచ్చు, ఇలా మల్టిపుల్ థింగ్స్ పైన అయితే మీరు ఇలా మీ ఆర్ట్ ని ప్రెజెంట్ చేశారు బ్యూటిఫుల్లీ. సో ఆ ఐడియా ఎలా వచ్చింది? అంటే కరోనా టైంలో మీరు ఎక్స్పెరిమెంట్ చేశారా లేదా చేద్దాం అనుకొని చేశారా? ఎక్స్పెరిమెంట్ చేశాను. మాస్క్ పైన కూడా మనది ఉంటే మన డిజైన్ ఉండాలి, మాస్క్ పైన కూడా దాని రిలేటెడ్ ఉండాలని వాంటెడ్లీ కరోనా టైంలో చాలా డిజైన్ చేశాను. అంటే తెలుగు అక్షరాలతో ఏదైనా ఆర్ట్ ఉండాలి, లేకుంటే మన పేరు ఉండాలి. ఇప్పుడు నా పేరు నవకాంత్, నవకాంత్ అనే పేరుతో మాస్క్ ఉంటే అదొక డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. మాస్క్లో కూడా సమ్ క్రియేటివిటీ యాడ్ చేయాలని చేశాను. అంటే మీరు ఇప్పుడు ఇన్ని విధాలుగా కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎప్పుడైనా మీకు స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనిపించలేదా? ఎందుకంటే మీరు దీన్ని కూడా ఒక విధంగా చూసుకుంటే ఒక బిజినెస్ లాగా కూడా స్టార్ట్ అవును. చేయొచ్చు. ఎప్పుడైనా థాట్ వచ్చింది? అనుకుంటున్నాను, ప్లానింగ్ చేస్తున్నాను. ఇప్పుడు Okay. ఫ్రీలాన్సింగ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ టీషర్ట్ డిజైనింగ్ లాంటివి అన్ని ప్లానింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు పాకెట్ బుక్స్ చేశాను, హ్యాంగింగ్స్ చేస్తున్నాను, బ్యాడ్జెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు, తెలుగును ప్రమోట్ చేయాలని దేశ భాషలందు తెలుగు లెస్ అనేది ఎక్కువ ప్రమోట్ చేస్తాను. హ్యాంగింగ్స్ చేస్తున్నాను, పాకెట్ నోట్బుక్స్, బ్యాడ్జెస్. ఇప్పుడు టీషర్ట్ కన్వర్ట్ చేస్తున్నాను, ఒక బిజినెస్ టైప్లో చేయాలని ప్లానింగ్లో ఉంది. సో దీన్ని మళ్ళీ మీరు ప్రమోట్ చేసుకుంటూ స్లోగా Hmm. ఫిలిం టైటిల్ డిజైన్ చేశారని తెలుస్తోంది. సో ఫస్ట్ ఫిలిం టైటిల్ ఉత్సవంకి మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆపర్చునిటీ అంటే వాళ్ళు పోస్టర్ డిజైనర్స్ నా వర్క్స్ చూశారు, రెగ్యులర్గా కలుస్తుంటాను. నా ఆర్ట్ వర్క్ చూసిన తర్వాత వాళ్ళకు ఒక ఐడియా వచ్చిందనమాట. అంటే నా ఆర్ట్ వర్క్తో ఏదైనా మిక్స్ చేసి ఏదైనా ఒక ఫిలిం టైటిల్ ఉన్నప్పుడు చెప్తామని మామూలుగా చెప్పారు. ఈ ఉత్సవం అనే మూవీ ఏంటంటే నాటకాల రిలేటెడ్ కాన్సెప్ట్తో ఉన్న మూవీ. వాళ్ళు అప్పుడు అప్రోచ్ అయ్యారనమాట, నీకేమైనా ఐడియా ఉందా అని అడిగితే నేను అప్పుడు ఏం చేశానంటే నా ఐడియాలజీని వాళ్ళ ఐడియాలజీని క్లబ్ చేసి చేశానండి. ఉత్సవం టైటిల్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో అన్ని నాటకాల రిలేటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే లంకా దహనం అని, శ్రీకృష్ణుడు గురించి కానీ, ఇంకా రాముడి పెళ్ళి కానీ, రామలక్ష్మణుడు వాళ్ళ జర్నీ కానీ, ఇలా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి చేశాను అనమాట. సో మొత్తం మూవీకి రిలేటెడ్ మీరు టైటిల్లో మనకు మూవీ కాన్సెప్ట్ టైటిల్లో కనబడాలని బాగా ఒక 10 days కూర్చొని 10 days హార్డ్ వర్క్ చేసి చేశానండి. సో బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో డిజైన్ రెండు చేశారు. చేశాను. దీని తర్వాత ఏదైనా ఇంకా మూవీ ఆపర్చునిటీస్ వచ్చాయి చేశాను. టైటిల్స్ కోసం? అందక అనే ఒక మూవీ చేశాను. Okay. బుక్ టైటిల్స్ చేస్తుంటాను, బుక్ కవర్స్ చాలా చేశాను. సో పబ్లిషింగ్ బుక్స్. ఓకే. సో ఏ బుక్స్ కి టైటిల్ డిజైన్ ఇప్పుడు వాడివాసల్ అని ఒక రీసెంట్ గా బుక్ ఫెయిర్ లో రిలీజ్ అయింది, జస్ట్ 1 month బ్యాక్. ఓకే. ఇంకా చాలా ఉన్నాయి. షేక్స్పియర్ గారిది ట్రాన్స్లేషన్ బుక్ ఒకటి చేశాను. అలా ఉన్నాయి బుక్స్ టైటిల్స్. సో ఇవన్నీ చేశారు. ఇవన్నీ ఇప్పుడు మరి మీరు అంటే ప్రెసెంట్ గా మన స్టేట్ లోనే ఇప్పుడు మొట్టమొదటి తెలుగు కాలిగ్రాఫర్ అనుకోవచ్చా? అవును. ఇప్పటి వరకు తెలుగులో కాలిగ్రఫీ అనేది లేదు. ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇండియా మొత్తంలో ఎవరు లేరు. సో అంటే మీరు ఇక్కడ కూడా ఎగ్జిబిట్స్ కాకుండా ఇంటర్నేషనల్ ఎగ్జిబిట్స్ కూడా చేస్తూ ఉంటారు. సౌత్ కొరియా, నెదర్లాండ్స్, మన ఇండియాలో అయితే ప్రతి ప్లేస్ లో పెడుతుంటాను. ఇప్పుడు లాస్ట్ మంత్ ఢిల్లీలో ఎగ్జిబిట్ చేశాను, దానికన్నా 2 months బ్యాక్ కేరళలో చేశాను. అలా చాలా ప్లేసెస్, ముంబై, కేరళ, చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ గా ఎక్కడెక్కడ ఎగ్జిబిట్స్? సౌత్ కొరియాలో ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ కాలిగ్రఫీ ఎగ్జిబిషన్ అని జరుగుతుంది. అంటే అంత ఆల్ ఓవర్ ద
అన్ని వరల్డ్ నుంచి చాలా అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, అన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి అన్నమాట. తెలుగులో నుంచి నేను రిప్రజెంట్ చేస్తాను. ప్రతి ఇయర్ పెడతాను, ప్రతి ఇయర్ జరుగుతుంది అది. మీరు ఒక్కరే తెలుగు నుంచి తెలుగు నుంచి నేను ఒక్కనే. ప్యాషన్ గా స్టార్ట్ చేసిన వర్కా లేదంటే కెరియర్ గానే కంటిన్యూ చేద్దాం అనుకొని, అసలు ఎందుకు ప్యాషన్ నుంచి కెరియర్ అయ్యిందా లేదంటే కెరియర్ గా చేసుకుందాం అని స్టార్ట్ చేశారా? ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే ప్యాషన్ గానే స్టార్ట్ చేశాను. ఒక స్టేజ్లో డెసిషన్ ఒక 1 మంత్ థింక్ చేశాను అనమాట బాగా, బీటెక్ తర్వాత. అంటే ఎటు సైడ్ వెళ్ళాలి ఏంటి అనేది ఆలోచించి, నాకు నచ్చిన పని, నాకు వచ్చిన పని, నాకు కొంచెం ఛాలెంజింగ్ ఉండాలి అన్నట్టు. నాకు కొంచెం సాఫ్ట్వేర్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు స్టార్టింగ్ నుంచి, చదివేటప్పటి నుంచి. తర్వాత ఎందుకో ఇంట్రెస్ట్ రాలేదు. తర్వాత డిసైడ్ అయ్యాను, ఫ్యామిలీకి ఏదో చెప్పి ఒప్పించాను. వాళ్ళు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా క్యారీ ఆన్, నీకు నచ్చింది చెయ్యి అన్నట్టే అంటే ఉన్నారనమాట. ప్రెజెంట్ గా ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది, సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఉంటేనే ఇంత దూరం వస్తాం కదా. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నీకు నచ్చింది చేస్తున్నావు అన్న ఫీలింగ్ ఉన్నాను. కానీ ఒక్కొక్కసారి బాధపడుతుంటారు అనమాట. అంటే ఈ కొంచెం స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది కదా. అంటే డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతుంటాను, ఆ లగేజ్ తీసుకెళ్ళి ఫ్రేమ్స్ అవన్నీ పట్టుకెళ్ళి సడన్గా జర్నీస్, రెగ్యులర్గా 1 మంత్కి 2 ఎగ్జిబిషన్స్ అలా తిరుగుతుంటాను. వాళ్ళ స్ట్రగుల్ చూసి కొంచెం హార్డ్ వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది క్రియేటివ్ ఫీల్డ్ కదా. ఇప్పుడు మనకి ఏదైనా ఐడియా రావాలంటే తొందరగా రాదు. ఏదైనా మనకు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాను. దాన్ని బట్టి పేరెంట్స్ అంటుంటారు అనమాట. ఎందుకు ఈ ఫీల్డ్ లో ఇప్పుడు మీకు మంచి గుర్తింపు ఉందంటారు, అంటే తెలుగు స్టేట్స్ లో మనం ముఖ్యంగా చూసుకుంటే? తెలుగు స్టేట్స్లో ఉంది, ఇప్పుడు వస్తుంది. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే తెలుగు వచ్చినా కూడా మాట్లాడే వాళ్ళు తక్కువ. ఇప్పుడు నేను జనరల్గా వర్క్షాప్స్ చేస్తుంటాను. తెలుగు హెడ్డింగ్ తెలుగు క్యాలిగ్రఫీ వర్క్షాప్ అని పెడతాను. వచ్చేవాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే తెలుగు వాళ్ళ పేరు రాయడం రాదు. వాళ్ళ పేరు రాయడం రాని వాళ్ళకు నేను తెలుగు క్యాలిగ్రఫీ ఎలా నేర్పిస్తాను? తెలుగు మాట్లాడడం వేరే, రాయడం వేరే. రాసిన దాన్ని అందంగా రాయడం నేర్పియాలంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న స్కూల్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు తెలుగు కంపల్సరీ చేశారు రీసెంట్గా. కాబట్టి ఇప్పుడు బెటర్ కొద్ది గొప్ప. సో మీరు మీ వర్క్ షాప్స్లో అయ్యుండొచ్చు, లేదా మీరు ఎగ్జిబిట్ చేసిన ప్లేసెస్లో అయ్యుండొచ్చు, చాలా మంది సెలబ్రిటీస్ని కూడా కలిశారు. సో అక్కడ మీకు రెస్పాన్స్ ఎలా వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి? ఈ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే అందరికీ నచ్చదు ఈ ఆర్ట్. ఇప్పుడు 10 మంది వచ్చారంటే ఒక 6-7 మెంబర్స్ మన స్టేట్లో చెప్తున్నాను ఫస్ట్. తెలుగే కదా, తెలుగు అక్షరాలే కదా అన్నట్టు వెళ్ళిపోతారు. సంథింగ్ నేను కూడా చేస్తానని అనేవాళ్ళు కూడా ఉంటారు. నేను కూడా రాసుకుంటాను ఇలాగా. ఒకసారి ఇలాగే సాలార్జంగ్ ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు ఇలాగే సంపాదించాను, నేను కూడా రాస్తాను, మా పాప కూడా రాస్తుందని నన్ను అడగకుండానే పేపర్ పెన్ తీసుకొని ట్రై చేశాడు సంథింగ్ అని. చెయ్యి వణుకుతుంది అన్నమాట. అలా పెట్టి తల ఎత్తకుండా వెళ్ళిపోయాడు. చూడడానికి ఈజీ కనపడుతుంది, ఎందుకంటే అసలు మనకు తెలుసు, లెటరింగ్ తెలుసు కాబట్టి ఈజీగా కనపడుతుంది. కానీ చేసేది వేరే, క్రియేటివ్గా చేసేది వేరే. మనం కొత్తది క్రియేట్ చేయడం వేరే, చూసి కాపీ చేసేది వేరే, క్రియేటివ్గా కొత్తది క్రియేట్ చేసేది వేరే. కాబట్టి ఇట్ టేక్స్ టైం అన్నమాట. సో ఈ ఫీల్డ్ లో మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, బయట జనాల దగ్గర నుంచి ఏదైనా ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అందిందా? బెస్ట్ అంటే ఇప్పుడు బెంగళూరులో ఒకసారి ఎగ్జిబిషన్ పెట్టాను అనమాట. ఒక ముసలావిడ వచ్చింది బెంగళూరులో, అది కూడా తెలుగు అన్ని ఇంటర్నేషనల్ ఫెస్టివల్, క్యాలిగ్రఫీ ఫెస్టివల్. అంటే సమ్ అరౌండ్ 50 క్యాలిగ్రఫర్స్ ఉంటే ఇండియన్ లాంగ్వేజెస్ ఒక 5 ఉన్నాయి. ఆ 5లో నా వరకు, మిగతాదంతా అరబిక్, ఉర్దూ, అన్ని పార్ట్స్ నుంచి వచ్చారనమాట. అక్కడ ఒక ముసలావిడ వచ్చింది, ఎంత 70 years ఆఫ్ ఏజ్ అనమాట. ఆమె వచ్చి వర్క్ చూసి బాగా ఎగ్జైట్ అయింది అనమాట. ఎగ్జైట్ అయ్యి ఆమె వచ్చింది, బస్లో వచ్చింది, బస్ టికెట్ కూడా ఉంది. జేబులో నుంచి ఒక 500 తీసి నాకు ఇచ్చింది అనమాట, ఏమైనా ఆర్ట్ మెటీరియల్ కొనుక్కొని. అది కూడా బస్ టికెట్ రోల్ చేసి ఇచ్చింది అనమాట. అది ఇప్పటివరకు నేను బాగా ఎగ్జైట్ అయింది, హ్యాపీగా ఫీల్ అయింది అదని. 70 years ఆఫ్ ఏజ్ అనమాట ఆమె, అసలు తెలుగు ఆమె. అంత ఈ ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు ఏంటంటే ఒక 10 మెంబర్స్లో 2 మెంబర్స్ ఎలా ఎగ్జైట్ అవుతారంటే ఇంకా వాళ్ళ ఫేస్లో మనకు తెలుస్తుంది, ఐస్లో తెలుస్తుంది. ఎగ్జైట్ హాఫ్ అన్ అవర్ మాట్లాడి వెళ్తారు అనమాట. తెలుగు ప్రేమికులు ఉంటారు కదా, సమ్ ఆర్ట్ వర్క్ చూసినామంటే బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది బాగుంటుంది. ప్రతి ఎగ్జిబిషన్లో ఒకరు ఉంటారు, అందరికీ నచ్చాలని లేదు కదా. పక్క 10లో ఒక 3 మెంబర్స్ కనెక్ట్ అవుతారు. సో త్రూ అవుట్ యువర్ జర్నీ ఎప్పుడన్నా క్రిటిసిజం ఫేస్ చేశారా? అంటే చాలా వరకు ఇక్కడ మన దీన్ని క్యాలిగ్రఫీ అనేది కూడా ఒక ఆర్ట్ లాగా చూడరు. కో ఆర్టిస్ట్లో ఇప్పుడు నేను ఎగ్జిబిట్ పెట్టిన ఆర్ట్ ఎగ్జిబిషన్స్లో పెడుతుంటాను కదా,
అంటే వాళ్ళు కన్సిడర్ కూడా చేయరు, ఒక ఆర్ట్ లాగా కన్సిడర్ చేయరు. ఇది కూడా పెడుతున్నారా ఇలాంటి ప్లేస్లో అనే విధంగా అంటారు. ప్రతి దగ్గర జరుగుతుంది. కానీ మనం తీసుకెళ్ళాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకు చూపించాలి. వాళ్ళకని కాదు, మన ఆర్ట్లో ఇంకా అప్డేట్ అవ్వాలి, ఇంకా హిస్టరీ చూడాలి, హిస్టరీకి రిలేటెడ్ ఏమైనా ఇంకా కనెక్టివిటీ ఉండేటట్టు ఇంకా హార్డ్ వర్క్ చేసి చేయాలి, ప్రమోట్ చేయాలి. సో ఇప్పుడు మీరు త్రూ అవుట్ ఇప్పుడు ఎగ్జిబిట్స్ పెడుతూ ఉంటారు. ఎవరైనా స్పెసిఫిక్ గా మీ స్టాల్ దగ్గరకు వచ్చి అంటే ఫుల్ మీ వర్క్ ని అడ్మైర్ చేసి కంప్లీట్లీ నాకు ఆర్ట్ వర్క్ కావాలి అని కొనుక్కొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, ఓకే. కొనుక్కుంటుంటారు రెగ్యులర్. మన కనెక్టివిటీ ఎక్కడ అంటే తక్కువ ఉంటుంది. 10 మందిలో నేను ముందు చెప్పినట్టు తక్కువ కనెక్ట్ అయిన వాళ్ళు ఇంకా వాళ్ళ ఫేస్ లో తెలిసిపోతుంది, గ్లో వస్తుంది. తెలుగు లెటర్స్ తో కూడా ఒక ఆర్ట్ ఉందా, మీరు చాలా చేస్తున్నారు, తెలుగుని బతికిస్తున్నారు, ఇలాంటి వర్డ్స్ అంటున్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. అంటారు ప్రతి ఎగ్జిబిషన్ లో ఒక్కరన్నా పక్కా అంటారు, మీరు తెలుగును బ్రతికిస్తున్నారు ఈ టైంలో. అంటే ఇప్పుడు తెలుగు పరిస్థితి ఎలా ఉందంటే వచ్చినా మాట్లాడరు. ఏంటంటే తెలుగు ఇప్పుడు ఏదో ఐసీలో ఉన్నట్టు పరిస్థితి అయిపోయింది తెలుగు. దాన్ని కాపాడాలి మనం. నేను నాకు వీలైనంత వరకు ప్రమోట్ చేస్తున్నాను, నా ఆర్ట్ ద్వారా తెలుగుని ప్రమోట్ చేస్తున్నాను. నాకు వచ్చిన భాష, నేను రాయగలిగిన భాష కాబట్టి నేను తెలుగుని ఎంచుకొని ఇదే కెరీర్ గా తీసుకున్నాను. ఎన్ని కష్టాలు, బ్యాకప్ గా ఏమీ లేదు, కంప్లీట్లీ మీరు కాలిగ్రఫీలోనే ఉన్నారు. కంప్లీట్ కాలిగ్రఫీ, వేరే ఏది చేయను. ఏది చేసినా అక్షరాలతో సంబంధం ఉండేదే చేస్తున్నాను. సో ఇన్కమ్ అదంతా మీకు కాలిగ్రఫీలో అంతా దీనిలోనే వస్తుంది కంప్లీట్లీ. సో అంటే మీరు ఇప్పుడు ఒకవేళ కనుక కాలిగ్రఫర్ అవ్వకపోతే నవకాంత్ గారు ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకునేవాళ్ళు? ఇప్పుడు బీటెక్ చదివాను కాబట్టి ఆబ్వియస్ గా సాఫ్ట్వేర్ నే వెళ్ళాల్సి వచ్చేది. అంటే సిన్స్ యూ సెడ్ మీకు సాఫ్ట్వేర్ నచ్చదు అన్నారు కాబట్టి వెళ్ళాల్సి వచ్చేది, అంటే కష్టంగా వెళ్ళేవారు. ఓకే. సో అదొక్కటే, వేరే ఏ ప్రొఫెషన్ మీరు చూస్ చేసుకునేవాళ్ళు కాదు. ఓకే. సో ఫర్దర్ గా మీకు ఎప్పుడన్నా కాలిగ్రఫీకి సెపరేట్ స్కూల్ ఓపెన్ చేయాలి, సెపరేట్ మీకంటూ ఒక కాలిగ్రఫీ సెంటర్ ఉండాలి అనే ఒక డ్రీమ్ ఏమైనా ఉంది? అంటే మనకు కాలిగ్రఫీ నేను ఇప్పుడు చేస్తున్నాను, వర్క్ షాప్స్ అవి చేస్తున్నాను కాబట్టి ఫ్యూచర్ లో ఒక ఇన్స్టిట్యూట్, ఒక స్మాల్ బిజినెస్ కైండ్ అలా ఒక స్టోర్ లాగానో ఏదో కాలిగ్రఫీ రిలేటెడ్ అన్ని ప్రోడక్ట్స్ అలా పెట్టి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా పెట్టాలని ఎప్పటి నుంచో ఉంది. మనం పెట్టే ముందు కొంచెం ప్రాపర్ ప్లానింగ్, నేను కూడా ఇంకా నేర్చుకునే చాలా ఉంది, ఇంకా ఎక్స్పెరిమెంట్ చేసి చాలా ఉంది, చేసిన తర్వాత పెడదామని ప్లానింగ్ చేస్తున్నాను. ఆన్లైన్ క్లాసెస్ అలా ఏమైనా తీసుకుంటారా మీరు ఇప్పుడు ట్రైనింగ్ కి? అంటే ఆఫ్లైన్ వర్క్ షాప్సే కాకుండా ఆన్లైన్ ఇప్పటి వరకు అయితే ఆన్లైన్ తీసుకోలేదు అనమాట. నా సజెషన్ అని కూడా చెప్పాను, కానీ నాకు ఆన్లైన్ లో చెప్పడం ఇష్టం ఉండదు. ఇది క్రియేటివ్ ఆర్ట్ కదా, మనం ఆఫ్లైన్ చెప్తేనే 1-to-1 ఉన్నప్పుడే బాగా అర్థమవుతుంది. ఆన్లైన్లో ఎంత చెప్పినా అది వేరే విధంగా వెళ్ళిపోతుంది తప్ప క్రియేటివిటీ మిస్ అవుతుంది అన్నట్టు నాకు ఆన్లైన్ ఇప్పటివరకు చెప్పలేవు. ఓన్లీ ఆఫ్లైన్. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఏదైనా వర్క్ షాప్కి రండి, నేను కావాలంటే వాళ్ళ ప్లేస్కి వచ్చి కూడా నేర్పిస్తానని చెప్తాను. ఎస్పెషల్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళు మీ వర్క్ షాప్స్కి వస్తూ ఉంటారు నవకాంత్ గారు? ఏజ్ గ్రూప్ అని ఏం లేదు, చిన్న పిల్లలు కూడా బాగా వస్తుంటారు. వాళ్ళు ఎగ్జైట్ అవుతుంటారు, సంథింగ్ లెటర్స్, పెన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, నేను ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఇంక్ బాటిల్ ఉంది, బ్రషెస్ ఉన్నాయి, ఎక్స్పెరిమెంట్ చేద్దామని చాలా మంది వస్తుంటారు. ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు, ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. కాలిగ్రఫీకి ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు. ప్రాక్టీస్ 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 విత్ పేషెన్స్. దీనిలో మెయిన్ కాలిగ్రఫర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పేషెన్స్ ఉండదు దీనిలో. పేషెన్స్ లేనిది అసలు రానే రాదు. ప్రాక్టీస్ విత్ పేషెన్స్ టిల్ యూ గెట్ పర్ఫెక్షన్. పిపిపి ఇది ఒకటే ఫార్ములా, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. దీన్ని మించింది లేదు. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా వస్తుంది, అంత పర్ఫెక్షన్ వస్తుంది. సో ప్రతి ఫీల్డ్ కి సంబంధించి మనకి హిస్టరీలో ఏదో ఒక బుక్ ఉంటుంది, దానికి ఏదో ఒక థియరీ ఉంటుంది. ఇప్పుడు కాలిగ్రఫీకి చూసుకుంటే చాలా చోట్ల మనం ఇది వినుంటాం, అది ఫిల్మ్స్ లో అయ్యుండొచ్చు, బయట కూడా అయ్యుండొచ్చు. రాతని బట్టి కూడా వాళ్ళ గురించి చెప్తారంటే వాళ్ళ బయోగ్రఫీ చెప్తారు అంటూ కూడా వింటూ ఉంటాం, గ్రాఫాలజీ. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ట్రై చేయలేదు, కానీ అది టాపిక్ ఉందని తెలుసు. అంటే మనం రాసే లెటర్ సైజ్ బట్టి ఆ సర్కిల్స్ ఎలా రాస్తున్నాం, టీ రాస్తున్నాం అంటే టీ ఎక్కడ రాస్తున్నాం, కిందికి రాస్తున్నామా, పైకి రాస్తున్నామా, పొడవుగా రాస్తున్నామా, వర్డ్ స్పేసింగ్ బట్టి అలా వర్డ్స్ ఎలా రాస్తున్నాము, క్రాస్ వెళ్తుందా, స్ట్రైట్ లైన్ లో పెడుతుందా, అలా ఒక థియరీ, సపరేట్ థియరీ ఉంది. నేను ట్రై చేయలేదు, కానీ థియరీ అయితే ఉంది. సో అంటే మీరు ఎప్పుడు ఫర్దర్ గా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటున్నారా? ట్రై చేస్తాను. అంటే అది కూడా ఇప్పుడు నా రిలేటెడ్ టాపిక్ కాబట్టి నేను ఆ గ్రాఫాలజీ పైన కూడా ఒక
బాగా స్టడీ చేయాలని ఉంది. ఎందుకంటే నా వర్క్‌లో గూడా అది ఇంక్లూడ్ చేయాలి. అంటే గ్రాఫాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలి గదా! ఫస్ట్. అన్నీ తెలుసుకొని కొంచెం ప్రాపర్‌గా ఏదైనా నెక్స్ట్ స్టెప్ తీసుకుందామని ఆలోచిస్తున్నాను. సో మీరు ఇంతవరకు మూవీ టైటిల్స్ చేసి ఉంటారు. బయట చాలా కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కూడా చేశారు. ఎప్పుడన్నా కెఫేస్‌కి అయ్యుండొచ్చు. ఇలా ఒక స్పెసిఫిక్ ప్లేసెస్‌కి మీ డిజైన్ ఇవ్వాలి అని అనుకున్నారా? ఇచ్చారా ఎప్పుడైనా? ఇచ్చాను. కెఫేలో ఓకే. ఇప్పుడు నేను లెటరింగ్ కాబట్టి ఇలాగే తెలిసిన వాళ్ళ కెఫే ఉంటే దానికి ఏం చేశానంటే హ్మ్. ఇప్పుడు ఇప్పుడు మీ పేరు అమూల్య అనుకోండి. అమూల్య అనే పేరుతో డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నమాట. ఓకే. కెఫేని కెఫే వాళ్ళ పేరు ఉంటది కదా! హ్మ్. ఆ పేరుని అన్ని లాంగ్వేజెస్‌లో డిజైన్ చేసి, ఫ్రేమ్ చేసి డిస్‌ప్లే చేసామన్నమాట ఓకే. వాల్‌కి. అంటే మల్టిపుల్ అందరూ వస్తారు కదా! అన్ని పార్ట్స్ ఆఫ్ ద హ్మ్. ప్లేసెస్ నుంచి వస్తారు కదా! హ్మ్. కాబట్టి అన్ని లాంగ్వేజెస్‌లో ఉంటే అట్రాక్టివ్‌గా ఉంటుందనే ఐడియా హ్మ్. వాళ్ళకి చెప్పి ఒప్పించి చేశానన్నమాట. హ్మ్. చాలా చేశానండి. హ్మ్. ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్. హ్మ్. ఒకటే నేమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో కెఫే మీరిలా స్పెసిఫిక్ ప్లేసెస్‌కి కూడా చేస్తూ చేస్తుంటాను. ఉంటారు చేస్తుంటాను. కాలిగ్రఫీ. సో ఫైనల్లీ అసలు ఫర్దర్‌గా ఇప్పుడు ఇంకా కాలిగ్రఫీ నేర్చుకోవాలి అని హ్మ్. అనుకునే వాళ్ళకి హ్మ్. మీరిచ్చే ఒక పీస్ ఆఫ్ అడ్వైస్ ఏంటి? నేర్చుకోవాలంటే పేషెన్స్‌తో రండి ఫస్ట్. హ్మ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే గానీ, హ్మ్. పేషెన్స్‌తో ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తారు. ఇప్పుడు నేనన్నా అచ్యుత్ పల్లవ్ గారన్నాను గదా! హ్మ్. ఆయన వీడియోసే మామూలుగా ఇట్లా ఒక స్ట్రోక్ లాగా వేస్తారు. అది జూసి ఏదో కాలిగ్రఫీ అంటే ఇంత ఈజీనా అన్నట్టు ఉంటుంది హ్మ్. చూడ్డానికి. హ్మ్. కానీ ఆయన 40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తర్వాతే ఈ స్టేజ్‌కొచ్చాడు. హ్మ్. ఆయన ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు 40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ గురించి. హ్మ్. అది వీళ్ళు ఇప్పుడు రావాలనుకున్న వాళ్ళు ఆలోచించాల్సిందేంటంటే పేషెన్స్ కావాలి ఫస్ట్. హ్మ్. ఇంతకుముందు నేను చెప్పిన పేషెన్స్, ప్రాక్టీస్ విత్ పేషెన్స్ టిల్ యూ గెట్ పర్ఫెక్షన్. హ్మ్. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగొస్తుందండి. హ్మ్. పేషెన్స్‌తో రండి. మధ్యలో వదిలేయకుండా స్టార్ట్ చేస్తారు. చాలామంది కాలిగ్రఫీలో ఏందంటే స్టార్టింగ్ చేస్తారు. ఒక కొన్ని డేస్ తర్వాత ఓపిక ఉండదు. ప్రాక్టీస్ ఆపేస్తారు. మధ్యలోనే అంటే ఆపేస్తారు. చాలా వరకి ఈ మధ్య మనం స్కూల్స్‌లో చూస్తుంటే గూడా కాలిగ్రఫీ అనేది ఒక ఒక సబ్జెక్ట్ సబ్జెక్ట్ లాగా గూడా అవును. పెడుతూ అవును. ఉన్నారు. సో, అవును. అది మనకు ముందు నుంచి గూడా వస్తూ ఉంది. ఉంది. సో, స్పెసిఫిక్ కోర్స్ చేయడం మీరు రెఫర్ చేస్తారా? లేదంటే కేవలం ఇంట్లోనే నేర్చుకోవడానికి ప్రిఫర్ కోర్స్ చేస్తారా? చేయొచ్చు. ఇప్పుడు ప్రొఫెషనల్ దగ్గర నేర్చుకుంటే కూడా హ్మ్. మనకు టిప్స్ తెలుస్తాయి. ఏది హ్మ్. పెన్ హోల్డింగ్ ఇప్పుడు కాలిగ్రఫీ పెన్స్‌లో ఉండేదేంటంటే ఒక్కొక్క స్టైల్‌కి ఒక్కొక్క హోల్డింగ్ ఉంటుంది. ఒక్కొక్క యాంగిల్స్ ఉంటాయి. డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. అవన్నీ మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసి ఫస్ట్ ఎవరి దగ్గరైనా నేర్చుకొని తర్వాత ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ అన్నమాట. హ్మ్. మనకేందంటే ఏది ఎలా వాడాలనేది తెలుస్తుంది గదా! హ్మ్. మనం ఓన్‌గా ఎక్స్‌పెరిమెంట్ చేయలేము గదా! హ్మ్. పెన్స్ ఉంటాయి. డిఫరెంట్ చాలా టూల్స్ ఉంటాయి హ్మ్. కాలిగ్రఫీలో. హ్మ్. అలా సో, కేవలం పెన్స్ కాకుండా స్పెసిఫిక్‌గా ఇంకా ఏదైనా టూల్స్ ఉంటాయా కాలిగ్రఫీకి ఉంటాయి. ఇంక్ సంబంధించి? టూల్స్ చాలా ఉంటాయి. ఓకే. ఇంక్ డిప్ చేసి ఇంక్ పెన్స్ ఉంటాయి. హ్మ్. 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 చాలా ఉంటాయి టూల్స్. మనం హ్మ్. ఎక్స్‌పెరిమెంట్ చేసే కొద్దీ మనకు తెలుస్తుందనమాట. హ్మ్. కాబట్టి ఒక ప్రొఫెషనల్ దగ్గర ఫస్ట్ నేర్చుకొని హ్మ్. తర్వాత ఎక్స్‌పెరిమెంటింగ్ అంతా మనం ఇంట్లో చేసుకోవచ్చు. హ్మ్. సో, ఇలా అయితే ఈజీగా నేర్చుకోవచ్చంటున్నారు. బేసిక్స్ నేర్చుకొని తర్వాత మన ఇంట్రెస్ట్ బట్టి మనం ఎంతైనా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ నవకాంత్ థాంక్ గారు. యూ. థాంక్ సో, యూ. చూసారు గదండీ! అంటే ఒక బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చి తెలుగు కాలిగ్రఫీని కంప్లీట్‌గా ఆయన కెరియర్‌గా మార్చుకున్నారు. తెలుగు అక్షరాలకి నవకాంత్ గారు రక్షగా మారారు. సో, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ చూస్తూనే ఉండండి. ఇట్స్ యూ టీవీ.